Hello everyone, welcome back to day 3 of AI Agents and Automation series in N10. ఈ రోజు వచ్చేసి మనం లింక్డ్ఇన్ ఆటోమేషన్ సిస్టమ్ అనేది బిల్డ్ చేయబోతున్నాం. మన సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా రోజుకి ఒక టాపిక్కి పోస్ట్ అనేది జనరేట్ చేసి ఇంక్లూడింగ్ ఇమేజ్ జనరేట్ చేసి మన లింక్డ్ఇన్ అకౌంట్ ఉందో దాంట్లో పోస్ట్ చేసేస్తుంది. అంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. అసలు ఈ సొల్యూషన్ ఎందుకు బిల్డ్ చేసాం, అసలు ప్రాబ్లం ఏంటి, ఇది మొత్తం తెలుసుకుందాం. తెలుసు కదా మన సిరీస్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం, తర్వాత సొల్యూషన్, తర్వాత ఎలా బిల్డ్ చేయాలో ఆ సొల్యూషన్ని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ఇంకా ఈ సిరీస్లో మీరు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఆల్రైట్ గాయ్స్, లెట్స్ టాక్ అబౌట్ ద రియల్ రీజన్ వై పీపుల్ ఫెయిల్ ఆన్ లింక్డ్ఇన్. ఇట్స్ నాట్ అబౌట్ ద కంటెంట్ క్వాలిటీ, ఇట్స్ నాట్ అబౌట్ ద కాంపిటీషన్, ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇన్కన్సిస్టెన్సీ. మనందరికీ తెలుసు, మనం లింక్డ్ఇన్లో గ్రో అవ్వాలంటే మనం కంటెంట్ అనేది పోస్ట్ చేయాలి. కానీ మనం అందరం పోస్ట్ చేస్తామంటే డైలీ చెయ్యం. ఎందుకంటే ఒక పోస్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఐడియా థింక్ చేయాలి, తర్వాత దానికి కంటెంట్ అనేది రెడీ చేయాలి, తర్వాత ఇమేజ్ డిజైన్ చేయాలి, తర్వాత స్కెడ్యూలింగ్ ప్లాన్ చేయాలి. ఇదంతా చేసేసరికి చాలా టైం అనేది అవుతుంది. ఎప్పుడైనా బిజీ డేస్ ఇస్తే చాలు, మనం 1 వీక్ పోస్ట్ చేసిన మొత్తం వదిలేస్తాం. ఇంకో 2 వీక్స్ వరకు అసలు కనబడం లింక్డ్ఇన్లో. దట్ ఈస్ కాల్డ్ లింక్డ్ఇన్ ఇన్కన్సిస్టెన్సీ ట్రాప్. ఈ ట్రాప్ వల్ల ఏమవుతుందంటే లింక్డ్ఇన్ ఆల్గోరిథం ఎలా పనిచేస్తుందంటే ఇది మనం ఏ టైప్ ఆఫ్ కంటెంట్, ఎంత క్వాలిటీ కంటెంట్ పోస్ట్ చేస్తున్నామని చూడదు. మెయిన్గా మనం కన్సిస్టెంట్గా ఉన్నామా లేదని చూస్తుంది. ఎందుకంటే కన్సిస్టెంట్గా ఉంటే చేస్తున్నామో దానికి రీచ్ వచ్చేటట్టు చూస్తుంది. సో మనం డైలీ పోస్ట్ చేయగలమంటే అవ్వదు. సో దానికోసం మనం ఒక ఆటోమేషన్ అనేది బిల్డ్ చేయాలి. మన ఆటోమేషన్ ఏం చేస్తుందంటే మనం పెట్టిన ఐడియాస్తోనే కంటెంట్ అనేది మన బ్రాండ్ రిలేటెడ్గా అది జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన కంటెంట్కి ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేసి అది టోటల్ పోస్ట్ అనేది పోస్ట్ చేస్తుంది. ఏదైతే టైంలో మనం షెడ్యూల్ చేసి పోస్ట్ చేయమన్నామో ఆ టైం అప్పుడు చేస్తుంది. సో లింక్డ్ఇన్ ఇన్కన్సిస్టెన్సీ ట్రాప్ అనే ప్రాబ్లమ్ని మన సొల్యూషన్ వచ్చేసి సాల్వ్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఆ సొల్యూషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 30 సెకండ్స్. మీరు కూడా N10 అంతా నేర్చుకోవాలని అనుకుంటే కంప్లీట్ బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ ఆటోమేషన్స్ అనేవి బిల్డ్ చేసి బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసే ఆ పొజిషన్కి వెళ్ళాలని అంటే మొత్తం అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలనుకుంటే మన కోర్స్ అనేది చూడండి. టోటల్ 20+ అవర్స్ కంటెంట్ అనేది ఉంటుంది. 6+ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసాం. ఇంకా అంతే, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ మీకు కోర్స్ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి బయోలో ఉంటాయి. గైస్, ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి లింక్డ్ఇన్ పోస్ట్ ఆటోమేషన్ వర్క్. ఇది వచ్చేసి చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ ఒక మంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఇంకా ఈ వీడియోలో మీకు లింక్డ్ఇన్ నోడ్ ఉంది కదా, ఈ లింక్డ్ఇన్ నోడ్ దాని యొక్క క్రెడెన్షియల్స్ కూడా ఎలా యాడ్ చేయాలో చెప్తాను. అది వచ్చేసి కాస్త టైం అనేది పడుతుంది. మనం లింక్డ్ఇన్ డెవలపర్ అకౌంట్లోకి వెళ్ళి ఒక యాప్ క్రియేట్ చేసి మన యూఆర్ఎల్ అనేది అక్కడ పెట్టేసి పర్మిషన్స్ అలా ఇచ్చి ఇది మొత్తం చేయాలి. కాస్త టైం అనేది పడుతుంది. సో ఫస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. దానికోసం నేను అసలు ఈ సిస్టమ్ కోసం నేను ఏం చేశానంటే ఒక గూగుల్ షీట్ అనేది క్రియేట్ చేశాను. మనం ఇక్కడ చూడండి, ట్రిగర్ వచ్చేసి స్కెడ్యూల్ ట్రిగర్ పెట్టాం. అంటే నేను నా పోస్ట్లు అనేది 6 PM పోస్ట్ అయ్యేటట్టు చేస్తాను. దానికోసం స్కెడ్యూల్ ట్రిగర్ పెట్టా. ఇది రోజు 6 PM మన వర్క్ ఫ్లో అనేది రన్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ మనం కొన్ని టాపిక్స్ అనేవి ప్రీడిఫైన్డ్గా పెట్టాం మన గూగుల్ షీట్లో. ఇక్కడ డేట్ వచ్చేసి 4/12/2025 అంటే December 4th. ఇంకా టాపిక్ వచ్చేసి ఏ ఏజెంట్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్. మనం ఇది పెట్టాం. ఇక్కడ టాపిక్ పెట్టాం, ఇంకా డేట్ పెట్టాం. అదేం చేస్తుంది, ఏదైతే డేట్ ఉందో ఆ రోజు డేటు చెక్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ now.format ఇది పెట్టాను ఎక్స్ప్రెషన్. ఇది ఏం చేస్తుంది అంటే ఆ రోజు డేట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ రోజు డేట్తో ఉన్న ఏదైతే గూగుల్ షీట్లో డేటా స్టోర్ అయి ఉంటుందో దాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఇక్కడ ఈ రోలో ఆ రోజు డేట్తో ఏముంది టాపిక్, ఇక్కడ ఏముంది చూడండి, ఏ ఏజెంట్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్ అని ఉంది. అది మనకి ఇక్కడికి వస్తుంది. వచ్చి ఆ టాపిక్కి మనం ఏం చేస్తాం, ఇప్పుడు మన ఏ అనేది మెసేజ్ మోడల్ నోడ్ వాడడం, ఇది అనలైజ్ చేసి కంటెంట్ రాస్తుంది, తర్వాత ఇమేజ్ జనరేట్ చేస్తుంది, దాన్ని ఆటోమేటిక్గా పోస్ట్ చేస్తాం. ఒకసారి రన్ చేసి చూపిస్తాను.
చూడండి డేటా వచ్చింది. ఇక్కడ మెసేజ్ మోడల్ అనేది రన్ అవుతుంది. ఇది మనం ఇక్కడ 2.5 ప్రో మోడల్ వాడాం జెమినీది, కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. చూడండి ఇక్కడ ఇది జనరేట్ అవుతుంది. ఇమేజ్ జనరేట్ చేసి అయ్యాక సేమ్ ఇమేజ్ మన లింక్డ్ఇన్లో పోస్ట్ అయిపోతుంది. చూద్దాం. నేను ఇక్కడ వచ్చేసి డాలీ 3 మోడల్ యూస్ చేస్తున్నా. మీరు కావాలంటే నానో బనానా మోడల్ యూస్ చేసి మంచి పోస్ట్లు అనేవి ఇమేజ్ అనేది జనరేట్ చేయొచ్చు. చూడండి క్రియేట్ ఏ పోస్ట్ రన్ అవుతుంది మన లింక్డ్ఇన్. రన్ అయ్యాక పోస్ట్ అనేది పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు లింక్డ్ఇన్ అకౌంట్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. మీరు కూడా నా లింక్డ్ఇన్ ప్రొఫైల్కి కనెక్షన్ రిక్వెస్ట్ సెండ్ చేయండి. కావాలంటే ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగాలంటే కనెక్ట్ అవుదాం. ఒకసారి లింక్డ్ఇన్లో చూద్దాం. చూడండి ఇక్కడ మన ఒక 1 మినిట్ ముందు పోస్ట్ అనేది ఇక్కడ పోస్ట్ చేసింది. ఇక్కడ డిజైనింగ్కి రిలేటెడ్ పోస్ట్ ఎందుకు పోస్ట్ చేసిందంటే నేను ఆల్రెడీ ఇక్కడ డేటా పిన్ చేసి పెట్టాను ముందు. సో ఆ పోస్ట్ అనేది అది చేసింది. అంటే మనం ఇక్కడ గూగుల్ షీట్లో ఏ ఏజెన్సీని కస్టమర్ సపోర్ట్ అని ఇచ్చామా, నేను కాకపోతే నేను ఒకసారి రన్ చేసేటప్పుడు ఏ డిజైనింగ్ అని ఇచ్చాను టాపిక్. ఇక్కడ మనం గూగుల్ షీట్లో ఏ ఏజెన్సీని కస్టమర్ సపోర్ట్ అని ఇచ్చామా, నేను నిన్న ఒకసారి రన్ చేసేటప్పుడు ఏ డిజైనింగ్ అని ఇచ్చాను, ఆ డేటా పిన్ చేసి పెట్టాను. సో ఇది ఇక్కడ డిజైనింగ్ రిలేటెడ్ పోస్ట్ అనేది పోస్ట్ చేసింది. లేకపోతే మీరు అడుగుతారు కామెంట్ సెక్షన్లో. ఇంకా ఈజ్ ఏ ట్రూలీ థ్రెట్ టు క్రియేటివిటీ. చూడండి ఇలా పోస్ట్ కంటెంట్ అనేది జనరేట్ చేసింది, ఒక ఇమేజ్ అనేది పోస్ట్ చేసింది. ఇలా వర్క్ అవుతుంది మన సిస్టమ్ వచ్చేసి. ఇప్పుడు ఈ పోస్ట్ని డిలీట్ చేసేస్తా. ఇప్పుడు వచ్చేసి ఎలా బిల్ చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు N10. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక స్కెడ్యూల్ ట్రిగర్ అనేది తీసుకోండి. ఫస్ట్ ఎస్సి స్కెడ్యూల్ ట్రిగర్ అనేది ఉంటుంది. ఇది తీసుకున్నాక ఇక్కడ ఫీల్డ్స్ అనేవి అడుగుతుంది. అది ఈ ట్రిగర్ తీసుకుంటారా, ఇక్కడేం మీరు ఫీల్డ్ పెట్టాలి. ఇక్కడ ఇంటర్వెల్ వచ్చేసి ఎవ్రీడే అని పెట్టండి, డేస్ అని పెట్టండి. ఇక్కడ డేస్ బిట్వీన్ ట్రిగర్స్ అని ఉంటుంది. ఇక్కడ ఎవ్రీడే అని డేస్ అని పెట్టండి ట్రిగర్ ఇంటర్వెల్. ఇంకా డేస్ బిట్వీన్ ట్రిగర్స్ 1 పెట్టండి. ఇంకా ట్రిగర్ ఎట్ అవర్ మిడ్ నైట్ అని పెట్టండి, లేదా మీకు నచ్చిన టైం పెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ మనం గూగుల్ షీట్ కనెక్ట్ చేయాలి. సో గూగుల్ షీట్ నోట్ తీసుకోండి. గూగుల్ షీట్ నోట్లో ఇక్కడ మనం గెట్ రోస్ అని వాడతాం. ఎందుకంటే మనం ఏదైతే డేటా గూగుల్ షీట్లో పెట్టామో ముందే ఆ డేటాని ఇక్కడ రిట్రీవ్ చేయాలి. సో గెట్ రోస్ తీసుకోండి. ఇక్కడ మనం గూగుల్ అకౌంట్ ఎలా కనెక్ట్ చేయాలంటే క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ పైన క్లిక్ చేశాక సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంటుందా దానిపైన క్లిక్ చేసి ఏదైతే మన గూగుల్ అకౌంట్ ఉంటుందో దాంతో OAuth కాన్ఫిగరేషన్ చేయాలి. సెలెక్ట్ చేసి పర్మిషన్స్ ఇచ్చేసి కనెక్ట్ కొడితే మన గూగుల్ అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి మనం, నెక్స్ట్ ఒక గూగుల్ షీట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మీరు గూగుల్ షీట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక క్రియేట్ న్యూ స్ప్రెడ్ షీట్ అని ఉంటుంది. ఇక్కడ ఉందా బ్లాంక్ స్ప్రెడ్ షీట్ అని, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మనం షీట్ నేమ్ ఇచ్చేయాలి. లింక్డ్ఇన్ ఆటోమేషన్. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్ ఇచ్చేయాలి డేట్. నెక్స్ట్ టాపిక్ టాపిక్. ఇక్కడ మనం డేట్ ఉంటుంది, ఒక డేట్ పెట్టాలి. నేను వచ్చేసి ఈరోజు డేట్ పెడతా. ఈరోజు డేట్ ఎంత 4/12/2025. ఇక్కడ టాపిక్ వచ్చేసి ఏజెంట్స్ రియల్ ఎస్టేట్ అని పెట్టా. సో ఇప్పుడు ఇక్కడ టాపిక్ ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం సీట్ని సెలెక్ట్ చేయాలి. సీట్ని సెలెక్ట్ చేయాలా, దానికి మనం ఏం చేయాలి, మన క్రెడెన్షియల్స్ ఇందాక యాడ్ చేసామా, ఇక్కడ మన సీట్ అనేది చూపిస్తుంది.
లింక్డ్ఇన్ ఆటోమేటిక్ చూద్దాం. లింక్డ్ఇన్ ఆటోమేటిక్ ఓకే. ఇప్పుడు మనం సీట్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసాం, స్ప్రెడ్ షీట్ని. ఇక్కడ సీట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను ఫిల్టర్ ఏం పెడతా, ఫిల్టర్ వచ్చేసి ఫస్ట్ కాలం డేట్ కదా, డేట్ బట్టి అది ఫిల్టర్ చేయాలి. అంటే ఈ రోజు ఏదైతే పోస్ట్ చేయాలో అది ఒకటే మన N10లోకి ఇక్కడ రిట్రీవ్ చేయాలి. సో నౌ ఫంక్షన్ వాడదాం. ఇక్కడ నౌ ఇది ఇంగ్లీష్ ఫంక్షన్ డాట్ ఫార్మాట్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఏం పెడదాం, అక్కడ ఫార్మాట్ ఏం పెట్టాం మనం చూడండి ఒకసారి. అక్కడ ఫార్మాట్ ఏం పెట్టాం, డే మంత్ ఇయర్ పెట్టాం ఫార్మాట్. సో ఇక్కడ డే మంత్ ఇయర్ పెట్టేద్దాం. డే మంత్ ఇయర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ట్రిగర్ అనేది 1 పెట్టామా, సెర్చ్ చేద్దాం. డేటా వస్తుందా రాలేదు చూద్దాం. చూడండి ఇక్కడ డేటా వచ్చింది మనకి, రో నెంబరు, ఇంకా డేటు, టాపిక్. ఇప్పుడు ఒక ఏ నోడ్ని తీసుకోవాలి. ఇక్కడ మీరు దీంట్లోకి వచ్చి జెమినీ తీసుకోవచ్చు, ఓపెన్ తీసుకోవచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సేవ్ దిస్. ఇక్కడ మెసేజ్ మోడల్ అని ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. దాన్ని తీసుకున్నాక ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా ఎలా క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలో జెమినీకి. ఇప్పుడు కూడా చెప్తాను మళ్ళీ. ఫస్ట్ మనం గూగుల్ ఏ స్టూడియోలోకి వెళ్ళిపోవాలి. గూగుల్ ఏ స్టూడియో ఏపీఐకి అని సెర్చ్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ గూగుల్ ఏ స్టూడియో ఏపీఐకి అని వచ్చిందా, దాంట్లోకి వెళ్ళగానే ఇక్కడ క్రియేట్ ఏపీఐకి అని ఉంటుంది. దానిపైన సెలెక్ట్ చేస్తాం, మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాం, ఏపీఐకి క్రియేట్ చేస్తాం, N10 కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు కీ నేమ్ అనేది ఇచ్చేయండి. నేను లింక్డ్ఇన్ జాబ్స్ అని ఇస్తాను. ఆటోమేషన్ లింక్డ్ఇన్ జాబ్స్ కాదు. ఇంకా ఇక్కడ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. క్రియేట్, మన కీ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ చేశాక క్రియేట్ అయిపోయాక మనం ఏం చేయాలి, కాపీ చేయాలి. కాపీ చేసి N10కి వచ్చేసి ఇక్కడ ఏదైతే క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ ఉందో ఇక్కడ కీ పేస్ట్ చేసి సేవ్ చేస్తే మన క్రెడెన్షియల్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేయాలి. 2.5 ఫ్లాష్ మోడల్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం టాపిక్ ఇచ్చేయాలి ఇన్పుట్గా. టాపిక్ ఏమి ఇస్తాం, ఏజెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అని ఇస్తాం. ప్రాంప్ట్ కూడా మనం ఇవ్వాలి, అసలు అది మనకి ఎలా ఇవ్వాలి, అది మొత్తం అవుట్పుట్ అనేది. సో అది మొత్తం నేను ఎక్కడ ఇస్తా, సిస్టమ్ ప్రాంప్ట్లో ఇస్తా. దానికోసం మనం ఏదైతే ప్రాంప్ట్ రెడీ చేసామో అది కాపీ చేస్తున్నా. మీరు ఈ ప్రాంప్ట్ రెడీ చేయొచ్చు ఈజీగా. ఏం యూజ్ చేసి నేను జనరేట్ చేస్తాను. ChatGPTలోకి వెళ్ళి ఐఎమ్ బిల్డింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్, టాపిక్ అనేది ఇన్పుట్గా ఇస్తున్నాను, యూ హ్యావ్ టు గివ్ అవుట్పుట్ లైక్ ఇన్ దిస్ ఫార్మాట్, ఇది అది చెప్తే మీకు ఇస్తుంది. మీకు ఏదైతే కాంటెక్స్ట్ అర్థమయ్యి మీరు ఎలాగైతే కావాలనుకుంటున్నారో అది మొత్తం మీరు చెప్తే మీకు ఇస్తుంది ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి సిస్టమ్ ప్రాంప్ట్లో. నెక్స్ట్ దీన్ని జనరేట్ చేద్దాం. ఒకసారి కంటెంట్ జనరేట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ స్టెప్ అని క్లిక్ చేస్తున్నా. చూడండి అది రన్ అవుతుంది. రన్ అయ్యాక మనకి అవుట్పుట్లో కంటెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఏం యూజ్ చేసామంటే చూడండి కంటెంట్ అనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ మనం ఏం యూజ్ చేసామంటే కోడింగ్ జావాస్క్రిప్ట్ ఉందా, ఈ నోడ్ యూజ్ చేసాం. కోడ్ నోడ్ అని అంటారు దీన్ని. అప్పుడు వేరే సింబల్తో ఉండేది, ఇప్పుడు జావాస్క్రిప్ట్లో చేంజ్ అయింది. ఇక్కడ మనం ఏం పెట్టామంటే ఒక కోడ్ అనేది రాసి పెట్టాం. ఇది ఎలా రాయాలంటే సేమ్ ChatGPTలోకి వెళ్ళాలి, మీరు అడగాలి నాకు ఇది వస్తుంది, నాకు అవుట్పుట్లో 2 సపరేట్గా కావాలని. చూడండి ఇక్కడ 2 సపరేట్గా వచ్చాయి, లింక్డ్ఇన్ పోస్ట్, ఇమేజ్ డిస్క్రిప్షన్. ఆ 2 ఎందుకు ఇచ్చిందంటే నేను దానికి సిస్టమ్ ప్రాంప్ట్లో అలా ఇచ్చాను, నాకు ఆ 2 కావాలని. మీరు కూడా దాన్ని ChatGPTలోకి వెళ్ళి మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు, ఆ 2 కలిపి తీసుకోవచ్చు, లేదా 2 సపరేట్గా వచ్చేటట్టు. నాకు ఆ 2 సపరేట్గా కావాలి కాబట్టి ఇక్కడ జావాస్క్రిప్ట్ నోడ్లో ఈ కోడ్ అనేది నేను పెట్టాను. ఈ కోడ్ ఎలా పెట్టానంటే సేమ్ ఏని యూజ్ చేశాను, ChatGPTకి వెళ్ళి అడిగాను. నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇక్కడ జెమినీ నోడ్ ఉందా,
నెక్స్ట్ ఏం చేయాలి, మనం జనరేట్ అన్ ఇమేజ్ ఉందా దాన్ని తీసుకున్నా, ఓపెన్ అయ్యేది తీసుకున్నా జనరేట్ అన్ ఇమేజ్. దీనికి ఏం పెట్టా, ఓపెన్ అయ్యే క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తా. ఎలా యాడ్ చేయాలి, ఇప్పుడు ఓపెన్ అయ్యే క్రెడెన్షియల్స్ ఎలా యాడ్ చేయాలంటే మనం చాలా వీడియోస్లో చెప్పిన, మన ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు తెలిసి ఉంటుంది, మ్యాక్సిమం వ్యూవర్స్కి తెలిసి ఉంటుంది. లేకపోతే యూట్యూబ్ సెర్చ్ ఓపెన్ చేసి హౌ టు యాడ్ ఓపెన్ అయ్యే క్రెడెన్షియల్స్ అని మీరు సెర్చ్ చేయొచ్చు, లేదా చాట్ జీపీటీని అడగచ్చు. చేశాక ఇక్కడ ఇమేజ్ డిస్క్రిప్షన్ వచ్చింది కదా, అది తీసుకొచ్చి ఇక్కడ ప్రాంప్ట్లో పెట్టేస్తాం. ఇక్కడ మోడల్ డాడీ 3 అనేది ఈ3 అనేది సెలెక్ట్ చేస్తాం. ఇది మనకు ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, లింక్డ్ఇన్ నోడ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ లింక్డ్ఇన్ నోడ్ ఉంటుంది, క్రియేట్ ఎ పోస్ట్ అని తీసుకుంటాం. మనం దానికి లింక్డ్ఇన్ క్రెడెన్షియల్స్ అనేవి యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ మన ఇమేజ్ అనేది క్రియేట్ అయింది, ఒకసారి చూద్దాం ఇమేజ్ ఎలా ఉందో. చూడండి ఇది పాత మోడల్ కాబట్టి ఇలా జనరేట్ చేస్తుంది ఇమేజెస్. సో నెక్స్ట్ మనం లింక్డ్ఇన్ క్రెడెన్షియల్స్ అనేవి యాడ్ చేయాలి. లింక్డ్ఇన్ క్రెడెన్షియల్స్ ఎలా యాడ్ చేయాలంటే మీరు ఫస్ట్ లింక్డ్ఇన్ డెవలపర్స్ అకౌంట్లోకి వెళ్ళాలి. లింక్డ్ఇన్ డెవలపర్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి. వెళ్ళాక ఇక్కడ మీకు ఇలా చూపిస్తుంది, వెళ్ళాక నా కింద అలా చూపిస్తుంది. ఇక్కడ మై యాప్స్లోకి వెళ్ళాలి. మీరు మై యాప్స్లోకి వెళ్తే అక్కడ క్రియేట్ అయ్యే యాప్ అని మీకు ఉంటుంది. నాకు చూడండి ఇక్కడ యాప్ కనిపిస్తుందా, మీకు అలా ఉండదు, క్రియేట్ యాప్ ఉంటుంది. మీరు క్రియేట్ యాప్ అని క్లిక్ చేయాలి. యాప్ నేమ్ వచ్చేసి మీరు సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేయాలి అనే టైం. ఇంకా ఇక్కడ ఏమి ఇవ్వాలంటే యాప్ ఇస్ మీరు ఏదైతే కంపెనీ పేజ్ ఉంటుందో లింక్డ్ఇన్ది బిజినెస్ పేజ్, అది పేజ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ బిజినెస్ పేజ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి. నేను నాది ఇచ్చేస్తున్నా. మాకు ప్రాఫిట్ గ్రోత్ అనే బిజినెస్ పేజ్ ఉంది కదా, అది క్రియేట్ చేశాను కదా, దాని యూఆర్ఎల్ అనేది అక్కడ పెట్టేస్తా. యూఆర్ఎల్ కనిపిస్తుంది, అది కాపీ చేయాలి. మనం కాపీ చేశాక ఇక్కడ పెట్టేయాలి. లింక్డ్ఇన్ డెవలపర్స్ ఇందాక చూసాం కదా క్రియేట్ అనే యాప్, ఇక్కడ పెట్టేయాలి. అక్కడ వచ్చేసింది చూసారా. నెక్స్ట్ ఇక్కడ లోగో అనేది అప్లోడ్ చేయాలి. ఈ లోగో అనేది అప్లోడ్ చేస్తాం. మీరు కూడా ఏదో ఒకటి ఒక లోగో అనేది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, అప్లోడ్ చేసాను. చేశాక క్రియేట్ యాప్ అని క్లిక్ చేయాలి. క్రియేట్ యాప్ అని క్లిక్ చేశాక మన యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సరే చేద్దాం. క్రియేట్ యాప్ పైన క్లిక్ చేశాక మిమ్మల్ని ఈ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ అథెంటికేషన్ చూపిస్తుంది. ఇక్కడ షేర్ ఆన్ లింక్డ్ఇన్ ఉందా అని రిక్వెస్ట్ యాక్సెస్ పైన క్లిక్ చేసి యాక్సెస్ అనేది తీసుకోండి. తీసుకున్నాక నెక్స్ట్ ఇది ఒకటి యాక్సెస్ తీసుకోవాలి మీరు. తర్వాత ఏం కాదు, అథెంటికేషన్ ఉందా, అథెంటికేషన్లో ఇక్కడ వచ్చేయండి. వచ్చేసాక ఇక్కడ మనకి క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ ఉంటుందా, దానిపైన క్లిక్ చేయాలి. మనం ఇక్కడ కమ్యూనిటీ మేనేజ్మెంట్లో ఇక్కడ మనకి రీరైట్ యూఆర్ఎల్ అని ఉంటుంది, అది పెట్టాలి. అక్కడ అది పెట్టేద్దాం మనం. అప్డేట్ తర్వాత మనం ఇక్కడ పర్మిషన్స్ అనేవి ఏమి ఇవ్వలేదు, నో పర్మిషన్స్ యాడెడ్ అని. మనం ఇక్కడ పర్మిషన్స్ అనేవి ఇవ్వాలి. ఆల్రెడీ ఇచ్చాం కదా. అక్కడ మనకి వెరిఫైడ్ ఆన్ లింక్డ్ఇన్ ఉందా, ఒకటి రిక్వెస్ట్ యాక్సెస్ చేయాలి. అంటే కాస్త టైం పడుతుంది అప్డేట్ అవ్వడానికి. అక్కడ మనం పర్మిషన్స్ ఇచ్చాము ఆల్రెడీ, అది అప్డేట్ అవుతుంది, కొంచెం కాస్త టైం పడుతుంది. ఇక్కడ వెరిఫై ఉందా, ఇది వెరిఫై పైన క్లిక్ చేయాలి.
జనరేట్ యూఆర్ఎల్ పైన క్లిక్ చేయాలి, కాపీ చేయాలి, ఐఎమ్ డన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ యూఆర్ఎల్ ఎడిట్ చేయాలి. ఇచ్చేసి మీరు ఆ యూఆర్ఎల్ లోపలికి వెళ్ళాలి, అంటే ఆ పేజ్కి వెళ్ళాలి. అక్కడ మీకు ఏం అడుగుతుందంటే కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీ ప్రొఫైల్ని ఇంకా దాన్ని చూడండి, ఇక్కడ మీ యాప్ని దాన్ని కనెక్ట్ చేయాలని వెరిఫై అని క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేస్తే వెరిఫై అవుతుంది. అప్పుడు మీకు ఏం వస్తుందంటే చూడండి, నేను వెరిఫై వెంటనే మీకు మెయిల్స్ వస్తాయి. ఇక్కడ కంటిన్యూ టు లింక్డ్ఇన్ డెవలపర్స్ అని ఉందా, థ్యాంక్స్ అని, వెరిఫైడ్ అని మీకు మెయిల్స్ వస్తాయి. అక్కడ మెయిల్స్లో ఇప్పుడు మీకు మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్లో చూపిస్తుంది మీరు లింక్డ్ఇన్ డెవలపర్స్ ఏపీఐ యూస్ చేయొచ్చు అని. చూడండి, ఇక్కడ ఎన్ని క్రియేట్ అయ్యాయంటే సపోజ్ ఇది ఓపెన్ చేద్దాం, మన మెయిల్స్ వస్తాయి చాలా. ఒకసారి మెయిల్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు మెయిల్ వచ్చింది. ఐనైటన్ ఈజ్ నౌ వెరిఫైడ్ అండ్ అసోసియేటెడ్ విత్ ప్రాఫిట్ గ్రోత్ అని. మనం ఏపీఐ యూస్ చేయొచ్చు. మనకి ఇలా మెయిల్స్ వస్తాయి. అది మెయిల్ వచ్చిందంటే మనది అయినట్టు అర్థం. మెయిల్ వచ్చిందంటే కన్ఫర్మ్గా మనది అవుతుంది. ఇప్పుడు ఏదైతే క్లయింట్ సీక్రెట్ ఐడి మీకు ఇక్కడ చూపిస్తుందో, ఇందాక మీరు చూసారు కదా, అక్కడ అథెంటికేషన్లోకి రండి. క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ రెండు కాపీ చేసి ఇక్కడ పెట్టేయండి. ఇక్కడ పెట్టేశాక ఇక్కడ సైన్ ఇన్ విత్ లింక్డ్ఇన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ అయిపోతే సరిపోతుంది. మన క్రెడెన్షియల్స్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ మనం లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. మనం ఇలా క్రియేట్ చేయాలి లింక్డ్ఇన్ పోస్ట్ ఆటోమేషన్ వచ్చేసి. దీంట్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఆ క్రెడెన్షియల్స్ యాడ్ చేయడమే లింక్డ్ఇన్వి. అండ్ మీరు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రెస్పాండ్ అవుతాం విత్ ఇన్ 24 hours. ఇంకా లేదా మన వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో. సో ఈ వీడియో కిందే ఇంకా ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. మీరు సపోర్ట్ చేయాలి. సో ఈ వీడియో కింద మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, బాయ్. లెట్స్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే.